నెల్లూరు జిల్లా ఉదయగిరి సివిల్ సప్లై గోదాంలో భారీ రేషన్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పేదలకు పంచాల్సిన సుమారు 212 టన్నుల రేషన్ బియ్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. బియ్యం ఎలా మాయమైందనే దానిపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నుంచి వచ్చిన అధికారుల బృందం గోదాంలో తనిఖీలు ప్రారంభించింది. స్టాక్ రిజిస్టర్లు, రవాణా వివరాలు, లిఫ్టింగ్ రికార్డులను అధికారులు పరిశీలించారు. అక్రమాలు ఎలా జరిగాయి, ఎవరి అనుమతితో స్టాక్ బయటకు వెళ్లింది, ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. బాలరాజు, నెల్లూరు జిల్లా ఉదయగిరి సివిల్ సప్లై గోదాంలో రేషన్ బియ్యం భారీగా అక్రమాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, అక్రమ రేషన్ బియ్యం తరలింపులను తొలగించేందుకు, నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నా కొంతమంది అక్రమార్కులు వేసుకుంటున్నటువంటి బాటలు మాత్రం యథేచ్ఛగా అక్రమ రేషన్ బియ్యం తరలిపోతుందానికి బాటలు పడుతున్నాయే తప్ప నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ కూడా శూన్యంగా మారుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ క్రమంలోనే తాజాగా నెల్లూరు జిల్లా ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలోని సివిల్ సప్లైస్ గోడంలో భారీ రేషన్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గోడంలో నుండి దాదాపు 212 టన్నుల రేషన్ బియ్యం గల్లంతైనట్లుగా కూడా అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు నెల్లూరు పౌర సరఫరాల శాఖ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం ఈ గోడాంలో తనిఖీలు ప్రారంభించింది. స్టాక్ రిజిస్టర్ తో పాటు రవాణా వివరాలు, లిఫ్టింగ్ రికార్డులు, ముఖ్యమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్రమాలు ఎలా జరిగాయి, ఎవరి అనుమతితో ఈ స్టాక్ అంతా బయటకు వెళ్ళింది, ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా లేదా అనే అనేక కోణాల్లో కూడా ఈ దర్యాప్తు బృందం అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీంట్లో చూసినట్లయితే ఈ గోడం నుంచి సాధారణంగా బయటకు వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ అధికారులు పర్మిషన్ లేదే ఏది కూడా, అంటే ఒక బస్తా కూడా బయటకు వెళ్ళేదనకూడదు. అలాంటిది దాదాపు 212 టన్నుల రేషన్ బియ్యం యథేచ్ఛగా బయటకు వెళ్ళిపోయిందంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల చేతివాటం ప్రదర్శించడంతోనే ఇదంతా జరిగిందంటూ కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో జరుపుతున్నటువంటి దర్యాప్తుతో ఏమి తెలుస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. దేవి. Right, Balaraju. Thanks for the updates.